అక్క మెయిన్గా ఒకటి ఏం నమ్ముతాం అందరం అంటే ఒక మనిషి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి చేయకపోయినా సరే చెడు చేయకూడదు అంటూ ఉంటాము. ప్రభాస్ గారని ప్రాంక్ కాల్ అని కవిత గారు అని చెప్పేసి కాల్స్ వచ్చాయి, మీడియాలో అందరి దగ్గర స్ప్రెడ్ అయిపోయింది ఆ ప్రభాస్ గారు ఇంత హెల్ప్ చేశారని చెప్పి. తర్వాత అది ఫేక్ అని చెప్పి తెలిసింది కదా, అలా ఆడుకోవడం కరెక్టే అంటారా? ఇప్పుడు మీరు ఒక ఇమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నారు. కరెక్ట్ కాదు కదండి ఇట్లా. ఇప్పుడు ప్రాంక్ కాల్ అని చెప్పేసి అన్నారా మీకు? ఫ్రాంక్ కాల్ అని చెప్పడం కాదు, వాళ్ళేం చెప్పలేదు, మాకు అర్థమయ్యింది అది ఫ్రాంక్ అని. ఏమన్నారు ఫస్ట్ కాల్ చేసి? ప్రభాస్ గారి నుంచి పిఏ కాల్ చేస్తున్నానండి, ఇట్లా ఏమైనా హెల్ప్ కావాలా సార్ అడగమన్నారు అంటే కావాలి సార్ అని చెప్పాను. దాని తర్వాత ఒక 2 days నుంచి అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, రెస్పాన్స్ లేదు, ఏం లేదండి. దానివల్ల మాకు ఫేక్ కాల్ అని అర్థమైపోయింది. పొలిటికల్ లీడర్ కవిత గారు కూడా స్పందించారు, 2 o'clock కి రమ్మన్నారు. సేమ్ రిపీట్ అదే చేశారు అని చెప్పి కాల్ చేస్తున్నారు. సరే మీరు చెప్పండి, ఇప్పుడు వీళ్ళు ఇమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు అండగా లేరు, అది వేరే విషయం. కనీసం ఇలా చెప్పి ఇబ్బంది, ఇప్పుడు అలా మాకు మేము డబ్బులు ఇస్తున్నామంటే వీళ్ళు హోప్స్ పెట్టుకుంటారు, అయ్యో మాకు డబ్బులు వస్తాయి కదా మాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. ఇలా చేయడం ఎలా కరెక్టేనా అసలు? ఈ జనాలు ఎవరైతే చేశారో ఒక పానంతో అలా మజాక్ ఆడవుతామా, అది చాలా కలత్. అది మా పట్టుకైతే ఇప్పుడు విశ్వసింగ్ అన్న ఓపెన్గా ఆయన ఎక్కడో బయట షూటింగ్లు ఉన్నా కూడా అలా పిఏతోని ఎవ్వరికి ఏం లేకుండా మా సంతోషంగా మా గబ్బర్ సింగ్ టీము అందరిని కలిసి ఓ వీడియో ఆయన బ్యానర్ పెట్టుకొని మేము ముందుకు వస్తున్నాము. ఇలా ఒక 50 లక్షలు ప్రభాస్ గారు ఇస్తారంటే మా వదినమ్మనో మా బిడ్డనో ఎవరినన్నా తీసుకెళ్ళి మా ఫిషింగ్ గడన్న తరం నుంచి ఇస్తుండే. మీరు ఏ న్యూస్ వాళ్ళని ఈ విధంగా చెప్పింది వినకుండి ఎవరైనా ఇట్లనే సాయం చేసినంటే 100% ఆ హీరోని మేము దేవునిలాగా పోషిస్తాము. ఇలా విశ్వసింగ్ని మా దేవుడు అంటాం మేము. ఇలాంటి వాళ్ళు అందరు హీరోలు రావాలి, మా ఫిషింగ్ కట్టనని రక్షించాలి. ఆయన కిడ్నీ దాకా హెల్ప్ చేస్తే మీరే గాడ్, మీరే దేవుళ్ళు. సో ఏంటంటే చాలా మంది ఇలాగే చెప్తున్నారు, మేము హెల్ప్ చేస్తున్నామని బయటకు వచ్చి ఏదో పబ్లిసిటీ అవుతుంది కానీ హెల్ప్ ఎవరు చేయలేదు. ఫస్ట్ హీరో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చి విశ్వక్సేన్ గారు అయితే ఈరోజు 2 lakhs పంపించడం జరిగింది చెక్. అక్క ఒకసారి ఆ చెక్ చూపియండి అసలు ఒకసారి. సో ఇది విశ్వక్సేన్ గారిది చెక్. అండ్ ఇంకోటి నిన్న యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ గారు కూడా వచ్చి ఒక 1 lakh రూపాయలు అయితే 1 lakh కదా 1 lakh హెల్ప్ చేశారని చెప్పేసి అన్నారు. ఇంకోటి మేడం ఏంటంటే యాక్చువల్లీ బాబు ఇది రాజ్యాంగాన్ని పంపించి అది చేసిండు. మేము ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నందుకు బాబు వాళ్ళ క్యాషియర్ కృష్ణ నన్ను చూసి ఏందన్నా ఇట్లా అంటే బాబు ఇట్లా పంపించిందంటే మంచిగా లోపలికి వెళ్ళి కలిసి చేసి వచ్చేసి మళ్ళీ అప్పటిదప్పుడే ఆయన మీద, ఎందుకంటే తెలియాలి అందరికీ చేసింది, ఎంతోమంది చేస్తారు ఇట్లా గుప్తదానం, కానీ తెలియాలి కాబట్టి ఎంబడేమో మేము మా గబ్బర్ సింగ్ టీం అందరం కలిసి ఒక బ్యానర్ చేసి ఒక మా తరఫున చిన్నగా అట్లా మేము చేయించినాము మా హీరో గారి గురించి. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ బాబు. అలాగే ఇంకోటి పొద్దున మన మైనంపల్లి హనుమంతన్న గారిలో వచ్చిండు, అన్నవి ఆర్థికంగా సాయం చేసి వేయండు. మళ్ళీ మన మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ అన్న పేరు శ్రీహరన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మైనంపల్లి హనుమంతన్న చాలా థ్యాంక్స్. మెట్టు సాయన్న చాలా భరోసా ఇచ్చిండు. గవర్నమెంట్ నుంచి మా సహకారం ఉంటుందని నా మెట్టు సాయన్న గారు చెప్పారు. మెట్టు సాయన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. స్పోర్ట్స్ మినిస్టర్ సార్ మీకు చాలా దయచేసి ఫేక్ కాల్స్ చేయకండి, చాలా టెన్షన్లో ఉర్రాళ్ళు. ఫేక్ కాల్స్ చేసి అందరికి ఇట్లా చేయకండి ఫ్యాన్స్, ప్లీజ్ ఫ్యాన్స్ వేడుకుంటున్నాము. ఒక పవన్ కళ్యాణ్ గారు విశ్వక్సేన్ గారు ఎట్లా ఇచ్చిరో ముందుకు వచ్చి అలా వచ్చి ఇస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా, కానీ మీరు మీ వ్యక్తిగతం కోసము ఇట్లా ఫేక్ కాల్స్ చేయకండి, వాళ్ళని టెన్షన్ పెట్టకండి. మీరు చేయండి ఏమైనా సాయం చేసేది ఉంటే, కానీ మా ఇట్లా ఇంకోటి ప్లీజ్ దయచేసి. ఇంకోటి రియల్లీ ప్రభాస్ సార్కి తెలిస్తే ఆయన ఎంత హార్ట్ఫుల్ మంచి, ఎంత మనిషి మంచి, అందరికి ఇండస్ట్రీ మొత్తం బయట అందరికీ తెలుసు. కంపల్సరీ సార్కి తెలిసాడు అనుకో, అరే నా పేరు పెట్టి ఇట్లా మిస్యూజ్ చేస్తురా అని చెప్పేసి 100% ఆయన హెల్ప్ చేస్తాడు. ఆయన గురించి మాకు తెలుసు. మాకు ప్రభాస్ సార్ తెలుసు, ఆయన కింగ్, వెనకాడని మనిషి. ఆయన ఎంతో మందికి హెల్ప్ చేస్తూనే ఉండు. ఇంకా చాలా మంది హీరోలకు తెలియదు, మా హీరోలు అందరూ ముందుకు వచ్చి హెల్ప్ చేసేవాళ్ళే అందరూ. ఇంకా చాలా మంది హీరోలకు తెలియదు, ఆ హీరోలు అందరికీ తెలిస్తే వాళ్ళు డెఫినెట్లీగా అందరూ సాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. సో వీలైనంత వరకు ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. మహేష్ బాబు గారు అండ్ అలాగే బాలకృష్ణ గారు అందరు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో హార్ట్ సర్జరీలు ఏవేవో సర్జరీలు చేయిస్తారు, ఇంజోలు పెడతారు, చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మీరు ముందుకొచ్చి ఏదైతే కిడ్నీ ఆపరేషన్ ఉందో అదైతే చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ప్లీజ్ మీరందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. పెద్ద పెద్ద ఆర్టిస్టులు, హీరోల వరకు, పొలిటికల్ లీడర్స్ వరకు ఈ వీడియో వెళ్ళేలా చూడండి. థ్యాంక్ యూ.